Matthew chapter 5 verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. You are the light of the world. A city that is set on a hill cannot be hid. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. What we must take from this verse is you are the light of this world. ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము లోకానికి వెలుగై ఉన్నాం. Yes, Christians who will go through troubles, struggles and problems and face criticism, but we are here for one reason, that is to live for Jesus Christ. మనము శ్రమలు అనుభవించినా, హింసించబడినా, కష్టాలు పాలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా క్రైస్తవుడిగా నువ్వు భూమి మీద దేని కొరకు నివసించాలంటే మనం క్రీస్తు కొరకు నివసించవలసిన వారమై ఉన్నాం. We as Christians must set an example in everything that is good and that is wise. మరి మనం ప్రతి విషయంలోనూ, మంచి విషయంలో, తెలివిగల విషయంలో అన్నిట్లో మనము ఇతరులకు మాదిరిని కనబరిచేటువంటి వారిగా మనం ఉండాలి. We should be people who show the way for others who are lost in this world. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలకు మార్గము చూపించేటువంటి వ్యక్తులుగా మనందరం ఉండాలి. A way to heaven, to eternal life, a way, a place where we can live with Jesus eternally. పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని, లేక నిత్య జీవములకు వెళ్ళి నిత్యము ప్రభుతో గడిపేటువంటి ఆ స్థలానికి మార్గమును చూపించేటువంటి వారముగా మనం ఉండాలి. We must be the people who support others who think there is no way out of their problems or out of their challenges or out of their issues. నా జీవితంలో ఈ సమస్యలో నుండి, ఈ సవాల్లో నుండి, ఈ పరిస్థితుల నుండి బయటికి రాలేను అనుకున్నటువంటి వారికి మనము మార్గము చూపించేటువంటి వారముగా ఉండాలి. Go to them and say, there is a God who loves you. There is Jesus who will guide you. There is Jesus who will transform your life. There is Jesus who will give you peace, happiness, joy in your life and fill you with everything that you would have ever desired, which is good. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు నిరాశ చెందవద్దు, నీ పరిస్థితి నుండి విడిపించగలిగినటువంటి వాడు, నీ శ్రమ నుండి తప్పించగలిగినటువంటి వాడు, నీ కష్టాల నుండి విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వగలిగిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు అన్న సత్యాన్ని ఆ ప్రజలకు మనం బోధించి వారికి సహాయం చేయాలి. You might be thinking, because of all this technology that we have and all these things that we use to broadcast messages, that every person in this world knows about Christ. మనం ఇప్పుడు ఉపయోగించేటువంటి టెక్నాలజీ, ఈ మీడియా, ఈ పరికరాలన్నిటి ద్వారా ఓ లోకంలోని ప్రజలందరూ క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు. But there are people out there who still do not know about Christ, whose eyes have been shut by the devil. ఇంకా లోకంలో అనేక మంది క్రీస్తుని ఎరగనటువంటి వారు ఉన్నారు. సాతాను చేత వారి మనోనేత్రాలు మూయబడినటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. Those who are burdened by what comes in their life. వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న శ్రమల ద్వారా భారభరితమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. But you and I know the truth about Jesus, our Redeemer, our Savior, the one who sets us free. అయితే నీవు నేను విమోచకుడు, రక్షకుడు, ప్రతి బంధకం నుండి విడిపించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనందరం తెలుసుకున్నటువంటి వారు. We should share the message, the gospel to everybody who doesn't know the word of God. క్రీస్తుని గురించి, దేవుని వాక్యము గురించి తెలియని వారికి మనందరము బాధ్యత గలవారమై, భారము కలిగిన వారమై మనం క్రీస్తును ప్రకటించాలి. Our responsibility as Christians is to share the gospel and then let the people who hear the gospel decide whether they want to listen to it or not. క్రైస్తవులుగా మన బాధ్యత క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించాలి. వారు వింటారా, విడిచిపెడతారా అన్నది వారి మీద ఆధారపడి ఉన్నది, కానీ మనమైతే దేవుని సువార్తను ప్రకటించాలి. Hallelujah. హల్లెలూయా. I want you all to pray along with me as time is short. ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. Lord, I also pray for the youth of this world. Let them set an example in everything that is right. ప్రభువా, ఈ లోకంలో యవనస్తులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏది సరైనదో వాటి విషయంలో వారి శ్రద్ధ వహించి మాదిరిని కనబరుచున్నట్లుగా
వారి జీవితాలను ఆశీర్వదించండి. Let them be an example of what a perfect Christian looks like. ఒక పరిపూర్ణ క్రైస్తవుడు ఏ విధంగా ఉంటాడో ఆ మాదిరిని వారి జీవితంలో కనబరచడానికి మీరు సహాయం చేయండి. Help them to set an example in love, in faith, and in many other things. ప్రేమలోను, విశ్వాసములోను ఇంకా అనేకమైన విషయాల్లో అందరికీ మాదిరిని కనబరచున్నట్లుగా సహాయం చేయండి. Touch our hearts with the gentleness of your love, that we may know we are valued and are valuable beings. మా ప్రభువా, ఇదిగో నీ ప్రేమ చేత మా హృదయమును తాకి మేము నీ దృష్టికి విలువైన వారమన్న సత్యాన్ని గ్రహించడానికి కృప చూపించండి. We thank you once again for everything that you have done in our lives. మా జీవితాల్లో మీరు చేసిన వాటన్నిటిని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. We ask this in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.